విద్య ద్వారానే మహిళల ఆర్థికాభివృద్ధి సాధ్యమని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు విద్య తోడ్పడుతుందని మంచిర్యాల జెడ్పీ సీఈఓ కాకరాల నరేందర్ అన్నారు. జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల గౌతమి వారి సహకారంతో మందమరి పట్టణంలోని శ్రీపతి నగర్లో ఏర్పాటు చేసిన వయోజన విద్య కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వయోజనులతో అక్షరాలను దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నతంగా రాణిస్తున్నారని ఆయన అన్నారు. మహిళలకు ఓపిక ఎక్కువ అని, వారు అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించరని, అది వారి పట్టుదలకు నిదర్శనమన్నారు. సమాజంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలంటే స్వయం ఉపాధి కల్పించుకోవాలని, కుట్టు మిషన్ ద్వారా ఈ విద్యను నేర్చుకుని ఆర్థికంగా బలపడాలని ఆయన కోరారు. మందమర్రి చైతన్యవంతమైన ప్రాంతమని, ముఖ్యంగా మహిళలు అన్ని రంగాల్లో ఉద్యమాల్లో ముందుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని గాదరాజు కల్పన, మున్సిపల్ డిప్యూటీ మిఠపల్లి సుమతి, మెప్మా టీఎంసీ ఏనుగు రఘురాం, డిస్ట్రిక్ట్ కోర్ టీమ్ యూత్ అండ్ స్పోర్ట్స్ లయన్ డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ మంచిర్యాల గౌతమ్ భీమా మల్లేష్, ట్రెజరర్ లయన్ బుద్ధున ఉదయ్ కిరణ్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ ఉస్కమల్ల రాజేంద్ర ప్రసాద్, ప్రెసిడెంట్ ఆఫ్ లయన్స్ క్లబ్ మంచిర్యాల సఖీ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ డిఈ గారు, కొంచెం ఇంకా జరగండి, ఇంకా వెనక జరగండి. మంచి కార్యక్రమం, టైం పాస్, స్వయం ఉపాధి, ఏ చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకున్నా కూడా కొంత ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టత డిప్యూటీ ఇంజనీర్ గారైనటువంటి సుమతి గారు, అలాగే పురుషోత్తం నాయక్ సార్, డిఆర్పిస్ అశోక్ రావు గారు, అలాగే వెంకటేశ్వర్లు గారు, బండ శాంకరి మేడం గారు, అలాగే ఉప్పులేటి నరేష్ గారు. మీరు ఎవరైతే ముగ్గురు ఇద్దరు తీసుకున్నారో ఆల్రెడీ మాకు లిస్ట్ ఇచ్చారు కదా, వాళ్ళను మీరందరూ అక్షరాస్యం చేయాలి. అంటే మేము మీకు ఒకటి మందమరి పట్టణంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో, అలాగే లయన్స్ క్లబ్ సహకారంతో కుట్టు శిక్షణ కేంద్రం మరియు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలు అక్షరాస్యత అలాగే స్వయం ఉపాధి సాధించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి కానీ, దేశ ప్రగతి కానీ పూర్తిగా సహకారం చెందుతుంది. ఎందుకంటే సగభాగం ఉన్నటువంటి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ, ఆర్థిక, మిగతా రంగాల్లో కూడా ముందుకు వచ్చినప్పుడు ఈ సగం ఉన్నటువంటి మహిళా జాగృతి కోసం అనేకమైనటువంటి సంఘాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఈ మధ్యనే ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఎలాగైతే 50% మహిళల నుంచి మనం సపరేట్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి వేరే సపరేట్ అయి మన జిల్లాలో ఈ వయోజన విద్యా కార్యక్రమాలు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక్కొక్క పట్టణంలో ఒక స్లమ్స్ని తీసుకొని, అదే మాదిరిగా గ్రామాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని స్వచ్ఛంద ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యక్రమాలు లేకున్నా స్వచ్ఛంద సంస్థల యొక్క సపోర్ట్ తీసుకొని మనం దాదాపుగా మన మంచిర్యాల జిల్లాలో 5 నుంచి 6 గ్రామ పంచాయతీలను ఇప్పటి వరకు 100% చేయడం జరిగింది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి జిల్లాలో భాగంగా మనం లక్షపేట మండల్ చందారం గ్రామాన్ని కూడా లాస్ట్ 3 months బ్యాక్ తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఇదే వొకేషనల్ కోర్సు నిర్వహిస్తూ అక్కడ ఉన్న 64 నుంచి 70 మంది నిరక్షరాస్యులను కుట్టు శిక్షణలో నేర్చుకునే మహిళలందరూ కూడా ఒక్కొక్కరు 5 నుంచి 6 లిటరసీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆ గ్రామాన్ని మనం సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దుతూ వొకేషనల్లో కూడా వాళ్ళను నైపుణ్యంతో వాళ్ళు సక్సెస్ఫుల్గా